ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. ప్రమాణ స్వీకారం చివరిలో జై పాలస్తీనా అనటం వివాదానికి దారితీసింది. ఎన్డీఏ పక్ష సభ్యులు అసద్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ ఎంపీగా ఉండి పార్లమెంటులో పక్క దేశం పేరు ప్రస్తావించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభలో స్పీకర్ వెల్వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ వారించే ప్రయత్నం చేసినా సభ్యులు లెక్క చేయలేదు. దీంతో ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంలో అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అంజామ్ దూంగా. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్. श्री कोंडा विश्वेश्वर रेड्डी. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद, फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरक़रार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। अरे रिकॉर्ड से निकाल दिया जाएगा उसको। क्या रिकॉर्ड से निकाल दिया जाएगा उसको। बैठिए ना, रिकॉर्ड से निकाल दिए। चलने दीजिए बैठ जाइए। रिकॉर्ड में नहीं रहेगा, कोई ऐसी बात है तो रिकॉर्ड में नहीं रहेगा। बैठ जाइए चलने बैठ जाइए। चलो सुनो, ठीक, आप शुरू करें। पाठ में है రైట్. ఇక ఇదే విషయంపై మాట్లాడేందుకు బీజేపీ నేత కడియం రామచంద్రయ్య ఫోన్ లైన్లో ఉన్నారు. రామచంద్రయ్య గారు నమస్తే అండి. అసదుద్దీన్ వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? వారు ఒక పాకిస్తాన్ వాది లెక్క మాట్లాడుతున్నాడు. భారతదేశంలో అందరము భారతీయులము. ఇక్కడ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఎవరంటే అట్లాంటి వాళ్ళే. ఇప్పుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. భారతదేశంలో మనం ఒక అందరం ఏంటంటే లౌకిక రాజ్యం మనది. ఆ లౌకిక రాజ్యాన్ని చిన్న భిన్నం చేయడానికి మాట్లాడేటువంటి వాక్యాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ మన దగ్గర నుంచి విడిపోయినప్పుడు గాంధీ సీకులు అంటారు. గాంధీ సీకులలో ఉన్నటువంటి భాగం ఏదైతే గాంధీ సీకులు ఇక్కడ నుంచి పాకిస్తాన్ మొత్తం ముస్లింలు వెళ్ళిపోవాలి, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి అనేటువంటి ప్రతిపాదనలో అప్పుడున్నటువంటి జాతీయ నాయకులు కాదు, ఇది మనకు లౌకిక రాజ్యం కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉండొచ్చు, ఉన్నోళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు అనే వాదనతో చెప్పుకున్నటువంటి భాగంలో ఆయన ఇవాళ వచ్చేసి ఈ విధంగా రెచ్చగొట్టి ఒకప్పుడు మైనారిటీలు, హిందువుల ముస్లింలు మైనారిటీలు, ఓకే, ఆ మైనారిటీల పర్సెంటేజ్ అప్పుడు ఎట్లా ఉంటే 6% ఉండేది, ఇవాళ వాళ్ళది 18% అయింది. ఇప్పుడు రాబోయే రోజులలో హిందువుల యొక్క ఐక్యత లేకుంటే 2040 నాటికి మళ్ళీ ముస్లింల రాజ్యం రావాలనేటువంటి దృక్పథంతో మాట్లాడేటువంటి వ్యాఖ్యలనని నేను భావిస్తున్నామ్మా.
రామచంద్రయ్య గారు అలాగే పాత బస్తీలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన పోలీసులు అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? పోలీసులు ఓవర్ యాక్షన్ అని అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కాంగ్రెస్ రెండు ఒకటే కదా. ఇప్పుడు అంతకుముందు కూడా టిఆర్ఎస్ తర్వాత ఓవైసీ ఎంఐఎం ఒకటే కదా. ఈ రోజు పోలీసులు స్పందిస్తుందంటే నీకు ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు తప్ప ఆయన నోటికి అద్దు పద్దు అనేది లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పోలీసులు అడ్డు తప్పి అతిక్రమించిపోతున్నారు అనేటువంటి వాదన ఈ రోజు చెప్తున్నాడు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకన్నా లేకపోయిండు? మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ అడగాల. గవర్నమెంట్ ఏం ఆన్సర్ చెప్తుంది? అసలు అట్లాంటి ఆలోచన అక్కడ గొడవలు చేస్తే నీ వల్లనే పాత బస్తీలో గొడవలు క్రియేషన్ అవుతాయి. అక్కడ ఏంటంటే ముస్లింలు అందరూ కూడా ఏ చిన్నదైనా కూడా సపోజ్ ఎవరైనా హిందువు అక్కడ ఏదైనా టైల్ వాటర్ ఎవరికైనా చిన్నగా తగిలినా కూడా మొత్తం ఉరికొస్తారు. అట్లాంటి దాన్ని నువ్వు అనవసరమైనటువంటి వాక్యాలను రెచ్చగొట్టి వాళ్ళను రేపుతున్నా కూడా పోలీసు వాళ్ళు శాంతి భద్రతల ప్రకారం వాళ్ళు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. గొడవలు జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామచంద్రయ్య గారు. मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। रिकॉर्ड से निकाल। अरे बैठो। अरे वो रिकॉर्ड से निकाल देंगे ना उसको। रिकॉर्ड से निकाल देंगे उसको। बैठ। अरे रिकॉर्ड से निकाल दिया जाएगा। मूल पाठ से मूल